బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల నిర్వాహం ఆలస్యంగా వెలుగులో చూసింది. వర్ధనపేటలోని పుస్కో స్కూల్లో విద్యార్థులకు మత బోధనలు చేస్తూ ఉన్నారు. పుస్తకాల్లోని పాఠాలు కాకుండా దైవాన్ని ఎలా ఆరాధించాలో చెప్తూ ఉన్నారు. తరగతి గదిలోకి వెళ్లిన ఓ ఫాదర్ 1వ తరగతి విద్యార్థులకు మత బోధనలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. ప్రైవేటు పాఠశాల నిర్వాహకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు వరంగల్ నుండి ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, అటు ఫాదర్ 1వ క్లాసులోకి వెళ్లి అక్కడ మత ప్రబోధాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిన్న ఓ విద్యార్థికి సంబంధించి పేరెంట్స్ స్కూల్ ఫీజు పేమెంట్ చేసేందుకు అక్కడ వెళ్ళడంతో ఆ క్లాస్ రూమ్ లో నుంచి ఆ అడ్మినిస్ట్రేటివ్ రూమ్ వరకు మత బోధకుడు కనిపించడంతో అనుమానం వచ్చి వీడియో రికార్డ్ చేస్తూ కూడా రూమ్ వద్దకు వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన టిఫిన్ చేసే ముందు, భోజనం చేసే ముందు, పడుకునే ముందు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చెప్తూ యేసుక్రీస్తుకు సంబంధించిన బోధనలు చెప్తున్నాడు. సో దీంతో ఆ వీడియో ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనపై ప్రస్తుతము విద్యాశాఖ అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు. నిన్న స్థానిక ఎంఈఓ శ్రీధర్ కూడా స్కూల్ కి వెళ్లి ఎంక్వైరీ చేయడంతో 1st క్లాసు, 5th, 6th ఈ 3 తరగతులకు సంబంధించినటువంటి పిల్లల్ని ఒక గదికి తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరికీ యేసుక్రీస్తు దేవుడు అంటూ మత బోధనలు చేస్తూ వాళ్ళను క్రీస్తు వైపుగా మళ్లించే ప్రయత్నం చేసినట్లుగా అధికారులు కూడా నిర్ధారించారు. ఇక దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి జిల్లా కలెక్టర్ కు నివేదిక అందించిన తర్వాత చర్యలు ఉంటాయంటూ కూడా అధికారులు చెప్పినారు. అయితే ఇదే పుష్క స్కూల్ లోపల ఇది మొదటిసారి కూడా కాదు. గత 2 సంవత్సరాల క్రితం కూడా పూర్తిగా 10th వరకు హై స్కూల్ కూడా ఉంటుంది. సో అక్కడ విద్యార్థులందరినీ కూడా ఇటు క్రిస్టియన్ మతం వైపు మళ్లించేందుకు విద్యాబోధన చేయడం అయితే తరచుగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి ఎన్ని ఘటనలు జరిగినా కూడా విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయి లోపల కఠిన చర్యలు తీసుకోకపోవడంతో చెర మామూలైనట్లా కూడా ఈ స్కూల్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. సో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటూ స్థానిక హిందూ ధార్మిక సంఘాలు కూడా నిన్న నిరసన కొనసాగించాయి. ఇక దీనిపై కలెక్టర్ కు నివేదిక వెళ్ళిన తర్వాత చర్యలు తీసుకోకపోతే మాత్రం నిరసన దిగుతామంటూ కూడా స్థానిక పిల్లల పేరెంట్స్, అక్కడ హిందూ సంఘాలు కూడా చెప్తున్నారు. సో ఈ రోజు రేపటి వరకు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తామంటూ కూడా విద్యాశాఖ దానిపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ వేణు.